గణాధిప శ్రీ గణాధిప ఓ గణాధిప శివ గణాధిప మోదిత నందన మానస రంజన మహాదేవ నందన గణాధిప శివ గణాధిప శివ గణాధిప శివ గణాధిప పార్వతీ నందన ప్రణవ స్వరూప పంకజలోచన పతిత పావన భవసాగర మూల భవితన వించే ప్రతిదున బ్రోచన పండగ బ్రోచ పార్వతీ నందన పార్వతీ నందన పార్వతీ నందన వినాయక సిద్ధి వినాయక శుభ ప్రణాయక శ్రీ గణనాయక మూషిక వాహన మునిధన వందిత మోదకహస్త మొదటి దైవమ శ్రీ గణనాయక శ్రీ గణనాయక శ్రీ గణనాయక. వినాయక రథ కథ. పూర్వం కాలంలో గజాసురుడు ఇచ్చావరు అక్షంతలు పట్టుకోండి. ఏకండి పట్టుకోవాలి కథ అయిన వరకు కూడా. పూర్వకాలంలోని గజాసురుడు ఇచ్చావరణం వల్ల శివుడు గజాసురుడు కడుపులోనే ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తలలిల్లిపోతున్నాయి. గజాసురుడు ఉదరంలోని శివుని కనుగొన్న బ్రహ్మ విష్ణువులు కంగిరెద్దు వేషంలోని గజాసురుడు వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసుడు సంతోషుడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు గాను గంగిరెద్దు వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువు గజాసురుడు పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి. నీవు క్షీణం ముందు నివసిస్తూ ఉన్న శివుని తమ దింపమని కోరారు. ఆ మాట మార్చుకుంటారు. గజాసుడు సరే అన్నాడు. నంది తన కొమ్ముతోని గజాసుని పొట్టను చీల్చి శివుని పరిగ్రహించాడు. అంతటా గజాసుడు శివ నీవు నా శిరస్సుకు గత చేర్చుకుని నీవు నా శర్మం ధరించాలని వరం కోరాడు. సరే అని అన్నాడు. ఆ సర్వేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివ దేవతలకు బయలుదేరాడు. వినాయకుడు పరమేశ్వరుడు వస్తున్నాడని వార్త కైలాసంలో పార్వతీదేవికి తెలిసి అగ్ని స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అగ్ని స్నానానికి తయారైంది. తన వంటికి నలుపు పెట్టుకున్న పిండితోని ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తి వల్ల పొందిన వరంతోని ఆ బొమ్మకు ప్రాణ ప్రదర్శన చేసి మందిరం వద్ద కాపలాగా ఉంచి ఎవరిని లోపలికి రావద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురుడి నుండి విముక్తి పొందిన కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్ళిపోతుండగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించి తను ఈ కైలాసానికి అధిపతినని పార్వతి భర్తనని చెప్పాడు. శివుడు నువ్వు ఎవరైనా వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. ఆ బాలుడు వాదాపులు పెరిగాయి. పట్టుదల పెరిగి శివుడికి కోపం హెచ్చయింది. ప్రాగృతుడు ఆ బాలుడు ముందు ఓడిపోగా ఇంకా తాళలేక శివుడు త్రిశూలంతోనే బాలుడు శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిద్రలో ఉన్న బిడ్డను చూసి నాద పసివానికి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించి శివుని మనస్సును అత్యంతమే తన తొందరపాటుకు చిందించాడు. నీవు బిడ్డని బతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాలను పంపించి ఉత్తరముఖానుగా పరినున్న శిరస్సును తమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడయో ప్రాణం కూడా దొరకలేదు. వెతక గజాసుడు ఉత్తర దిక్కున పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. గజాసుడు శిరస్సును తెచ్చి బాలుకు ముండానికి అతికించి సజీవుడిగా చేర్చారు. పార్వతి ఆనందించి వినాయకుడికి గజముఖాలని గజాసురుడిని వినాయకుడిని లంబోదరుడిని పరిపరిణామాలతో పార్వతి తనుడుగా అల్లారు ముద్దుగా పెరుగుంది. వినాయకుడు ఆధిపత్యం. కొంతకాలానికి పార్వతీదేవికి పరమేశ్వర కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు ముల్లోకాల దేవతలు పరమేశ్వరు వద్ద విజ్ఞాదులకు అధిపతి కావాలని కోరగా అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విజ్ఞాధిపతులకు పోటీ పడ్డారు. అతడు శివుడు నాయిల్లారి ఈ భూలోకంలోని గల పుణ్యక్షేత్రాల్లో స్థానమాడి ముందు నా వద్దకు ఎవరు వస్తారో వారే విజ్ఞాధిపతి ఇచ్చిందని పలుకగా కుమారస్వామి తన వాహనం నెమలపై ఎక్కి బయలుదేరగా గజాసుడు తండ్రి నా అసమర్థన చాటుకు ఇట్లాదిగా అని వేడుకుండగా అంతా పరమేశ్వరుడు దయాదుడే సుజ్ఞతుడే గంగానది తీర్థల స్నానమై బ్రహ్మపుత్ర కుమార నాయన్లార మంత్రాలు ఒకసారి జపించి వారి ముల్లోకాలు గల సమస్తరందు స్నానమాచరించి పలుకు చెప్పగా ఆ గణపతి కైలాసం నుండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులను ముమ్మారు ప్రదక్షిణ చేయగా కుమారస్వామి తాను వెళ్ళినందుకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానం ఆచరించగా ఎదురొస్తున్నాడు. వాడు
తన అజ్ఞానం చింతించుడు ఈ కైలాసానికి వచ్చి తండ్రి నా అజ్ఞానానికి మన్నించు గణపతికి విజ్ఞాధిపతనికి సగవలే వేడుకుందును. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధి చవితి నాడు గణపతికి విజ్ఞాధిపతి ఇచ్చుతును. ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరుడు తమ శక్తి కొలిది కుడుములు ఉండ్రాలు టెంకాయలు పళ్ళు మొదలైన భక్ష్య భోజనాలు యథా పూజించారని విఘ్నేశ్వరుడితో సత్కరించి తాను పూజించి మిగిలిన వాహనాలు మోక్షానికి ఇచ్చి మిగిలినవి చేత పట్టుకొని భక్తి యాశలో కైలాసానికి వచ్చి మాతాపితృలకు పాదాభివందనాలు చేసి సంకల్పించుకు ఉదరము సహకరించక నాగవద్ద పడుచుండగా శివుడు శిరస్సు చంద్రుని చూసి పకపక నవ్వాడు. గణపతి కోపం వచ్చి తన దంతము కొరికి విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిచిన మచ్చ చంద్రుల్లోని ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడు పొట్ట చీల్చి పాముతోని బొచ్చును కరిచాడు. కుమారుడు పరిస్థితిని పార్వతికి ఉగరాలే చంద్రుని చూసి ఓరి చంద్ర నీ కంటి నా కుమారుడు అంత చులకగా కనబడుతున్నాడా అంతగాడు అనుకుంటున్నాడు. నేను చూసి వారు నీలాప నిందులు కలుగుతాయి అని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాపోపోషణ చెప్పమని కోరాడు అన్నది. దేవతలంతా కలవరించి తల్లి చంద్రుని క్షమించి చంద్రుని చూడకుండా ఉండడం ఎవరికి సాధ్యం కాదు. ఎవరి ముఖం చూడలేక తన ముఖం చూడలేక చంద్రుడు ఎప్పుడైనా దాచుకుంటే రాత్రులు ఎలా ఏర్పడతాయి, జనులు ఎలా జీవిస్తారు? తల్లి చంద్రుని కోసము కాకపోయినా లోకంలోని సంరక్షించేందుకే నీ శాపాన్ని ఉంచుకో అని దేవతలు ప్రార్థించారు. దేవతలారా నీ అభ్యంతర అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావితం కాకుండా తారోపాయాలు చెప్తాను. గుర్తు కలిగిన మసులుకోండి. భాద్రపద చవితి నాడు వినాయకుడు పూజించి అక్షంతల శిరస్సు మీద జల్లుకున్న వారికి ఎట్టి నీలాపనందలు రావని వరమిచ్చింది. ఈ విషయము వివరించిన ఆ లక్ష్యం చేసిన ఎట్టి వారైనా నీలాపనందలు తప్పవు. ఈ విషయము గమనించకపోవడం వల్లే శ్రీకృష్ణుడు ఋషి వర్యలు అపనిందులు పాలయ్యారు. ఒకనప్పుడు సమస్త మహర్షులు యజ్ఞాన్ని తల పెట్టారు. యజ్ఞం గుండా చుట్టూ సమస్త తమ భార్యతో ప్రదక్షిణ చేస్తున్నారు. అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషిపత్తును చూసి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. అగ్నిదేవుడు భార్య సహదేవి గమనించి భర్త వ్యోమోహం తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్తుల రూపము తానే ధరించి ప్రమోదం తీర్చి అగ్నిదేవునితోని ఉన్న తమ భార్యలే అని ఋషులు కోపించి వారి వాదించారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్రులు చంద్రుడు చూడడం వల్లే వారికి అపనింద కలిగిందని దేవతలు ఋతుపత్తులు దృష్టిని పరమేశ్వరుడు చెప్పగా శివుడు జరిగిన దానికి ఋషులు చివరకు వారి సమస్తులు ఋతుపత్తులు సంహరించారు. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలలోని దత్తతలోని చంద్రుడు అను రాజు సూర్యుడు అనుగ్రహంతో సమర్థమని పొందాడు. ఆ సమర్థమని రోజుకు 1000 మణుల బంగారాన్ని ఇస్తుంది. ఆ మణిని తమకిమ్మని ఆ రాజు శ్రీకృష్ణుడు కోరగా సత్యజిత్తుని అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్యజిత్తుడు అతడు తమ్ముడు తన సమంతకమనే హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతడి ఒక సింహం వధించి ఆ హారాన్ని ఆహరించింది. సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూసి ఆ మణిని తమ కుమారుడు కానుకగా ఇస్తానని సంతోషిస్తే దాని కొరకై ఆ సింహంతో పోరాడి దాన్ని వధించి ఆహారాన్ని తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు తన తమ్ముడిని చంపి సమంతకమని అపహరించాడని సత్యజిత్తుని తలచి లోకాంత ప్రచారం చేశాడు. ఈ వార్త శ్రీకృష్ణుడు చెవిపడి తనకి నీలాపనిందులు ఎందుకు వల్ల కలిగిందని ఆలోచించి క్షీరమండలంలో చంద్రుని చూడడం వల్ల కలిగిందని గ్రహించాడు. ఆ నిందు నుండి బయటికి పడడానికి సమంతమని వెతకడానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుడు అడుగుజాలను చూసి వాటిని అనుసరించి జాంబవంతుడి గృహకు వెళ్ళాడు. ఆ గృహంలో ఉయ్యాలకు వేలాడుతున్న కనబడిన సమంతమని చూశాడు. దాన్ని తీసుకుని బోగా జాంబవంతుడు వచ్చి
శ్రీకృష్ణుడితో కలబడ్డాడు. అహోరాత్రాలు హోరాహోరాలుగా చెట్లతోని గదాస్తులతోని 10 రోజులు యుద్ధం చేశారు. తనకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసినందున త్రేతాయుగంలో శ్రీరాముడే గ్రహించి సమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెని జాంబవతిని వివాహం చేశాడు. శ్రీకృష్ణుడు ద్వారకా వచ్చి సతజిత్తుని పిలిచి జరిగిందంతా చెప్పి ఆ సమంతకమణికి వానికి ఇచ్చి వేశాడు. సతజిత్తుని తన సోదరు పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడే ఆ మణితో పాటు కుమారు అయిన సత్యభామని శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్థి నాడు క్షీరమండంలోని చంద్రుని చూసి పలిమన వల్ల తన వారందరూ చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు వినాయక వ్రతాన్ని భాద్రపద శుద్ధినాడు తన శక్తి కొలిది యథాశక్తి పూజించి పూజాంతర అక్షంతులు శిరస్సునమైన వేసుకొని నీరాబంధం కలుగు సకల నైవేద్యాలు పొందుతురు. పూర్వం ఈ రథము సీతాదేవి ఎదుగుతున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసుని వధించుడికి ఇంద్రుడు, గంగాదేవిని భూమికి తెచ్చుడికి భగీంద్రుడు, అమృతాన్ని ఛేదించుడు చేసినట్టు దేవర్షుడు, కృష్ణ వ్యాధి వివరణకు ఋషుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందడానికి ధర్మరాజు చేసిన సకల విజయాలు సాధించారు.